అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలనే కాదు భూములిచ్చిన రైతులను మోసం చేశాడు చంద్రబాబు. ప్రజా సమస్యల నుండి దృష్టి మళ్లించడం కోసం చట్టబద్ధత పేరుతో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారని మండిపడుతున్నారు విపక్ష పార్టీల నేతలు. చట్టబద్ధతపై చర్చ కంటే వ్యక్తిగత దోషణలకే ప్రాధాన్యం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో కూటమి నేతలు ఒకరికి మించి మరొకరు నటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వతహాగా సినిమా నటుడు కావడంతో అతడు ఎలాగూ నటిస్తూనే ఉంటాడు. కానీ సీఎం చంద్రబాబు మొదలుకొని మంత్రులు లోకేష్, అనిత, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు పోటీపడి తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. అమరావతికి చట్టబద్ధత పేరుతో ఆత్మస్తుతి, పరనిందని కొనసాగించారు. ఇప్పుడు ఇదే అంశంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నారు. శాసనసభ ప్రత్యేక సమావేశంలో అమరావతి రాజధానిగా చేసే తీర్మానం కేవలం అసెంబ్లీలో మాత్రమే పెట్టి మండలిలో పెట్టకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మండలిలో తీర్మానం పెడితే తమ దోపిడీ బయటపడుతుందని చంద్రబాబు భయపడ్డారని మండిపడుతున్నారు. రైతుల నుండి పూలింగ్ ద్వారా భూ సమీకరణ చేసి రాజధాని నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా 33,773 ఎకరాలు రైతుల నుండి పూలింగ్ ద్వారా సేకరించింది నాటి టీడీపీ ప్రభుత్వం. కానీ పూలింగ్కు ఇచ్చిన రైతులకు నేటికి డెవలప్మెంట్ ప్లాట్స్ అందించలేదు. రైతులను ప్రభుత్వం మోసం చేసిందని ఆధారాలతో సహా బయటపెడుతున్నారు జై భీమ్రావు భారత్ పార్టీ నేత జడ శ్రావణ్. అమరావతి సిఆర్డిఏ చట్టం ద్వారా క్యాపిటల్ అనౌన్స్ చేయటం చట్ట విరుద్ధం అన్న సంగతి వాళ్ళకి ఇప్పుడు తెలిసింది. 12 సంవత్సరాల తర్వాత అమరావతి శాశ్వత రాజధానికి ఈరోజు ఒక శాసనసభలో తీర్మానం చేసి పంపించటం ఇది ఒక బూటకం. ఇది రాష్ట్ర రైతులని, ప్రజలని, అమరావతి రైతులని మోసం చేసేటువంటి ఒక అభూత కల్పన. మీకు తెలిసి రైతుల్ని నాశనం చేసి అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయం చేయకూడదన్న చట్టం తెలిసి కూడా ఒక అభూత కల్పనతో, ఒక తెలివిలేని విధంగా రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఈరోజు కొన్ని వేల మంది రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వం. అమరావతి చట్టబద్ధత పేరుతో చేసిన తీర్మానం చాలా అస్పష్టంగా ఉందని, రాజధానికి సంబంధించిన బౌండరీలు ఏటో ప్రభుత్వం చెప్పడం లేదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. కుప్పలు తెప్పలుగా అప్పులు తెచ్చి ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ తీర్మానంలో ఒక అస్పష్టత ఉన్నది. అమరావతి అంటే ఏమిటి? సిఆర్డిఏ ప్రాంతం అనేది 3 జిల్లాలకు సంబంధించిన విశాలమైన ప్రాంతం. అందులో అమరావతి ఒక భాగం. ఇది దాంట్లో అన్నారు. కానీ ఈ అమరావతి ఎక్కడి వరకు? దీన్ని స్పెసిఫై చేసి డిఫైన్ చేస్తేనే క్లారిటీ వస్తుంది. అమరావతిలో రాజధాని నిర్మించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. ఈ తీర్మానంలో కేంద్రం నిధులు ఇవ్వాలి, నిర్మించాలనే రిక్వెస్ట్ ఎక్కడా లేదు. చట్టబద్ధం చేయమన్నారు తప్ప అప్పులు ఇస్తాము చేసి కట్టండి అని కేంద్రం అంటే అప్పులు తీసుకొస్తున్నారు. మన గ్రాంట్లు లేవు. కేంద్రం గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ చేయాలి. అమరావతికి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు చేసింది డ్రామా అనే అంశం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. రెండో భూ సమీకరణకు ప్రభుత్వం పిలుపునిచ్చినా రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో రైతులను మభ్యపెట్టి మోసం చేసి భూములు సమీకరించడానికి తీర్మానం పేరుతో హైడ్రామాకు చంద్రబాబు తెరతీశారని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు.